రావాలి సీనన్న రావాలనేటువంటి స్లోగన్తో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ సన్నద్ధమైన ఎన్నికలకు ఏ విధంగా ప్రజల నుంచి స్పందన వస్తుందో ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా అనిపిస్తుంది? ఇప్పటికే మీ పార్టీ అన్ని టికెట్లు అనౌన్స్ చేసింది, ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రతిపక్షాల్లో ఇంకా ఆ మూమెంట్ కానీ స్పీడ్ కానీ ఇంకా కనిపించలేదు. ఎలా అనిపిస్తుంది? సార్, ఒకటి వాస్తవం, మా ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనులే మాకు ఈరోజు శ్రీరామ రక్షగా ప్రతి ఇంట్లో కూడా దీవెనలు వస్తున్నాయి. ప్రతి ఇంట్లో కూడా పథకం వెళ్ళింది. ప్రతి ఇంట్లో కూడా అమ్మఒడి కావచ్చు, పెన్షన్ కావచ్చు, చేయూత కావచ్చు, సొంత ఇల్లు రావచ్చు, జగనన్న కాలనీ సైట్ రావచ్చు, ప్రతి ఇంటికి కూడా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పని ప్రతి గడపలో ఇదే మాట చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా, ఎందుకంటే ఈ కార్యక్రమానికి మా డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, మా స్థానిక కార్పొరేటర్లు కావచ్చు, అందరూ కలిసి వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా గత 2 నెలల నుంచి మేము ఇదే ప్రచారంలో వెళ్తుంటే మీరు రావాల్సిన అవసరం లేదు, మేము మా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పని ప్రజల నుంచి అంటే చక్కటి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అది మా ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన విధానం చూసి ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఎక్కడ ఇంకా పథకాలు రావట్లేదని కానీ ఏదైనా సమస్యలు కానీ చెప్తున్నారా సెంట్రల్ నుంచి? అంటే కొంత అర్హత లేని వాళ్ళకి కొంతమందికి పెన్షన్, ఎందుకంటే ఈరోజు పెన్షన్ 3,000 రూపాయలు వస్తుంది, చేయూత 18,000 వస్తుంది. ప్రతి ఒక్కరికి తీసుకోవాలని కోరుకుంటుంది. కానీ ప్రభుత్వ నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా పథకాలు వస్తున్నాయి. అవి రానివారు కొంతమంది మాకు కూడా వస్తే బాగుండు అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. అది ఏమన్నా వాళ్ళకి అవకాశం ఉంటే కనుక తప్పకుండా చేసి పెడతాం. ఎందుకంటే పథకాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు అతను తెలుగుదేశం పార్టీయా జనసేన అని చెప్పి పరిస్థితి లేదు. గతంలో అయితే కనుక పథకాలు ఇవ్వాలంటే జన్మభూమి కమిటీలో వీళ్ళు తెలుగుదేశం జెండా కప్పుకుంటేనే పథకాలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు అట్లా కాదు, అర్హతే కొలమానంగా తీసుకొని పథకాలు ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు ధైర్యంగా మేము ప్రతి గడపకి వెళ్తున్నాము, ఓటు అడుగుతున్నాము. ఓటు అడుగుతుంటే మీరు ఎవరు రావాల్సిన అవసరం పని లేదు, తప్పకుండా మా గుర్తు ఫ్యానే, జగనన్నే మాకు ముఖ్యమంత్రి అని చెప్పని వాళ్ళు దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 5 ఏళ్ల క్రితం మీరు చెప్పినవన్నీ కూడా 5 ఏళ్లుగా గ్రాడ్యువల్గా చేసుకుంటూ వచ్చారు. చాలా వరకు పథకాలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు జరిగాయి. అయితే మీ పథకాలను కాపీ కొట్టుగాని, అంటే సపోజ్ పెన్షన్ని పెంచుతామని కానీ, అడ్వకేట్స్ ఇచ్చేటువంటి డబ్బులు పెంచుతామని కానీ చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యలు చేశారు. వాటికి సంబంధించి ప్రచారం కూడా జరిగింది. ఆ ఇంపాక్ట్ ఏమైనా ప్రజలపై పడిందా? వాటికి సంబంధించి మీతో ఏం చెప్తున్నారు? ఈరోజు చంద్రబాబుని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. అతను కొత్తగా ముఖ్యమంత్రి కావట్లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చిన్నపిల్లలు చదువు కోసమని ఎందుకు అమ్మఒడి ఇవ్వలేదు? ఈరోజు జూనియర్ లాయర్లు ఉంటున్నారు, లానేస్తామని చెప్పని, ఎందుకంటే జూనియర్ లాయర్లకి వాళ్ళ సీనియర్ల దగ్గర పెద్దగా శాలరీ రాదు కాబట్టి లానేస్తామని చెప్పిస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలన్న మంచి మనసుతో మన ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు మమ్మల్ని అందరు ప్రజలు మమ్మల్ని అందరూ కూడా దీవిస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గతంలో ఈ పథకాలు పంచిపెడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బులన్నీ కూడా పప్పు బెల్లాలాగా పంచిపెడుతున్నాడు. ఈ రాష్ట్రం అప్పులూబులోకి వెళ్ళిపోయింది, ఈ రాష్ట్రం శ్రీలంకలాగా తయారవుతుందన్న వ్యక్తి మరి ఈరోజు మేము అమ్మఒడి 1 ఇస్తామంటే మేము 2 ఇస్తా ఉంటున్నాడు, పెన్షన్ 3,000 ఇస్తాంటే 4,000 ఇస్తా అంటున్నాడు, లానేస్తం ఇస్తా అన్నాడు, చేయూత ఇస్తాడు. మరి ఎక్కడి నుంచి ఇస్తాడు? అప్పుడు శ్రీలంక కాదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసుతో కోవిడ్ కష్టకాలంలో కూడా మన ప్రభుత్వ సహాయం ఉండాలి, తోడుండాలని చెప్పని మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంటే ఆ రోజేమో శ్రీలంక అవుతుంది అంటున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే రెట్టింపు పథకాలు ఇస్తామని చెప్తున్నారు. ఎవరు నమ్ముతారు ఇతన్ని? ఇతను నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన పథకాలు కంటిన్యూ కావాలంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రావాలనే ప్రజలు కోరుకున్నారు తప్ప చంద్రబాబు లాంటి దుర్మార్గుడు మాకు అవసరం లేదని చెప్పని ప్రజలు ముఖం మీదే చెప్తున్నారు. ఈరోజు ఫైనల్గా మీ పార్టీ ఇప్పటికే ఫుల్ ప్యాక్డ్గా ఉంది. 25 ఎంపీలు, 175 ఎమ్మెల్యేలతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు మీ మీటింగ్స్ మీరు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం దూకారు. కానీ ప్రతిపక్షాలు ఇంకా టికెట్ల దగ్గరే కొట్టుకుంటున్నారు. ఇంకా అసమ్మతులు, ఈ వ్యవహారం అంతా కూడా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు మీటింగ్ చూశారు కదా, దేశ ప్రధాని ఒక 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పని రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా పవర్ స్టార్ అని చెప్పుకున్న పవర్ స్టారు, వీళ్ళెంతమంది వస్తే అక్కడ జనం లేక వెలవెలపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఒకే ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే సిద్ధమని చెప్పని లక్షల మంది వచ్చి ఆయనకు మద్దతు పలికారు. ఒక దేశ ప్రధాని, ఒక రాష్ట్రానికి ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పవర్ స్టార్ అనుకున్నారు. ఇంతమంది, అదే మళ్ళీ బాలకృష్ణ మళ్ళీ తొడలు కొట్టేవాడు ఉన్నాడు. ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉన్నా కానీ అక్కడ జనాల్లో స్పందన లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలని ఈరోజు యువతంతా కూడా ముందుకు వస్తుంది. చంద్రబాబుకి ఎందుకు మద్దతు ఇవ్వాలి? అతను 14 సంవత్సరాలు ఏం చేశాడు? అమరావతి అని చెప్పని విజయవాడ ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా రైతుల దగ్గర సద్దెనం తిని, ఇక్కడ రాజధాని రైతులు భూములు తీసుకోకూడదని చెప్పి సద్దెనం తిని అక్కడ ప్యాకేజీ తిని ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు అమ్ముడిపోయి మళ్ళీ అమరావతికి మద్దతు పలికిన వ్యక్తి పవన్ కళ్యాణ్. నరేంద్ర మోడీ గారు మరి గతంలో ఇంతకుముందు చంద్రబాబుని ఏటీఎం అన్నాడు, దోచుకున్నాడని చెప్పి అన్నాడు.
మరి ఈరోజు మళ్ళీ ఆయనతో పక్కన ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. 2019కి ఏ విధంగా చెడ్డయ్యాడు, 2024కి ఏ విధంగా మంచి అయ్యాడు. ఇవన్నీ అటు భారతీయ జనతా పార్టీ చెప్పాలి, తెలుగుదేశం చెప్పాలి. జనసేన కూడా 2019లో విపరీతమైన ఆరోపణలు చేశాడు చంద్రబాబు నాయుడు మీద. నేను పవన్ కళ్యాణ్ ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఆరోపణలు చేసిన తప్పైతే నువ్వు క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రజలకి, అది నిజమైతే చంద్రబాబుతో క్షమాపణ చెప్పించు. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వస్తే కలవడము, నీ ఇష్టం లేకపోతే విడిపోవడము, నీ ఇష్టం వచ్చినట్టు తిడతాం. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి వాళ్ళ అమ్మని నారాలోకి తిట్టాడని చెప్పని ప్రజలకు చెప్పాడు కదా. వాళ్ళ అమ్మని తిట్టితే కూడా సిగ్గు లేకుండా ఆయనతో పొత్తు పెట్టుకున్నాడంటే తల్లి మీద ఇదేనా ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి? తల్లి మీద ఇదేనా ప్రేమ? తల్లిని తిట్టాడు, నారాలోకి తిట్టించాడని చెప్తున్నాడు కదా. తిట్టించినప్పుడు కనీసం వాళ్ళ తల్లికి క్షమాపణ చెప్పించాడా? నీచి రాజకీయాల కోసం, దిక్కుమాల రాజకీయాల కోసం ఏదో సీఎం కుర్చీ ఎక్కాలని చెప్పని ఒక పిచ్చి ఆలోచన తప్ప వీళ్ళెవరికి కూడా విశ్వసనీయత కానీ విలువలు కానీ లేవు ఎవరికి కూడా. వీళ్ళ ముగ్గురు దొంగలే. బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఈ రాష్ట్రానికి పనికిమాలను వీళ్ళందరూ కూడా. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది రాష్ట్రానికి? ఈ 10 ఏళ్ళు కేంద్రం నుంచి మనకు రావాల్సింది ఏమైనా ఇచ్చిందా? రైల్వే జోన్ ఇచ్చిందా? స్టీల్ ప్లాంట్ ఇచ్చిందా? పోలవరం నిధులు ఇచ్చిందా? స్పెషల్గా మన ప్రత్యేక హోదా ఇచ్చిందా? ఏం చేశారని వాళ్ళు ఇక్కడ ఓటు అడుగుతారు. వాళ్ళు ఈరోజు వీళ్ళెవరికి కూడా ఓటు అడిగే హక్కు లేదు. మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం హక్కు ఉంది కాబట్టి మేము తప్పకుండా 175 నియోజకవర్గాలు గెలుపు తీయడం మాకు ఖాయం అని చెప్పి మేము అందరికీ కూడా తెలియపరచుకున్నాం. సిద్ధాంతపరంగానే కాకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేసుకున్నారు. నాకు కొడుకున్నాడు, నీకు కొడుకు లేడు, నీకు భార్య ఉంది లేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చంద్రబాబు ఇవాళ అదే వేదిక పైన ఇద్దరు మాట్లాడుకోవడము అంటే నరేంద్ర మోడీ స్థాయి దిగజారింది అనుకోవాలా, చంద్రబాబు ఆయన్ని మ్యానిపులేట్ చేశాడు అనుకోవాలా? మొన్న అమిత్ షా చెప్పాడుగా, ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు, మమ్మల్ని టెర్రరిస్ట్ అన్నాడు, ఓడిపోయాడు, ఈరోజు మళ్ళీ మా కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాడు కాబట్టి మేము కలుపుకున్నామని చెప్పని. ఇంతకంటే చాలదా ఇంకా? ఇప్పుడు నేను ఇంతవరకు దేశంలో చక్రం తిప్పాను, నేనే బొంగరాలు తిప్పాను, నేనే ప్రధానమంత్రిని పెట్టాను, నేనే రాష్ట్రపతిని పెట్టాను అన్నాడు. మరి ఈరోజు అదే అమిత్ షా చెప్పాడుగా మా కాళ్ళు పట్టుకున్నాడు మా పొత్తు కోసం అని చెప్పని. ఇంత సిగ్గుమాల రాజకీయాలు అవసరం ఈ వయసులో నీకు? ఈ వయసులో అవసరమా? నీ కొడుకు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, నీ కొడుకు వయసు కూడా ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈరోజు పరిపాలన చేస్తున్నాడు. చూసి సిగ్గు తెచ్చుకో చంద్రబాబు నాయుడు. అంతే తప్ప నువ్వు పిచ్చిగా నువ్వు ఎన్ని పార్టీలో పొత్తు పెట్టుకున్నా కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారు, కేవలం ఫ్యాన్ గుర్తు కొట్టేస్తారు తప్ప ఇంకెవరికి అవకాశం లేదనేది ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చే తీర్పు అనేది మీకు అందరూ తెలియపరచుకున్నారు. చివరిగా 2014లో తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా అక్కడ పొత్తు పొడిచింది, అధికారంలోకి వచ్చాం, ఇప్పుడు దుర్గమ్మ సాక్షిగా గెలుస్తామని పవన్ కళ్యాణ్ నేను మీటింగ్లో ఇంతకుముందు చెప్పాడు కదా. ఇంకొకరు సాక్షిగా కూడా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదు. ఆయన నుంచోబెట్టిన అభ్యర్థుల మీద 2 చోట్ల ఓడిపోయాడు. ఇప్పుడు నిజంగా అతనికి చిత్తశుద్ధి ఉంటే కనుక అతను గాజువాకలో భీమవరంలో పోటీ చేశాడు కదా గతంలో. మళ్ళీ అతనికి కనుక నిజంగా పౌరుషం ఉంటే కనుక మళ్ళీ అక్కడే పోటీ చేసి గెలవాలి తప్ప మళ్ళీ సంవత్సరానికి ఒక నియోజకవర్గం మారి ఎక్కడ గెలుస్తామో చూసుకొని ఆ విధంగా వెళ్ళే వ్యక్తి నాయకుడు అవుతాడా? ఒక నియోజకవర్గం లేదు అతనికి, ఒక విధి విధానం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక సిస్టమ్ లేదు, ఒక పార్టీ లేదు, పొత్తు అనేది ఎవరితో ఉంటాడో తెలియదు. అటువంటి వ్యక్తుల గురించి ఈ రాష్ట్రంలో ఎవరు కూడా గమనించే పరిస్థితి లేదు. రేపు ఎక్కడ పోటీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ చిత్తుగా ప్రజలు ఓడిస్తారు. వెల్లంపల్లి చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఉంది. 3 పార్టీలు కూడా దొంగలే, 3 పార్టీలు కూడా ప్రజలను మోసం చేసినటువంటి పార్టీలకు ప్రజల హృదయాల్లో ఎలాంటి స్థానం కూడా లేదు. ఖచ్చితంగా మా పథకాలు కానీ మా ప్రచారం కానీ మమ్మల్ని గెలిపిస్తాయని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో సంతోష్తో అమర్ సాక్షి టీవీ విజయవాడ.